వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది గంగవాయల కూర. మా ఇంటి ముంగట కొంచెం జాగా ఉంటే ఆ జాగలోనే మొలిచినది. ఇలా మొలిచిన కూర తెంపుకొని వంట చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే దీన్ని పెట్టినాం, ఈ స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో కందిపప్పు, గంగవాయల కూర, పచ్చిమిరపకాయలు, ఓ పచ్చి ఉల్లాకు, కళ్యామాకు వేసుకొని ఇలా ఉడికించుకుంటున్నాం. పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, 2 చెంచాల కారపొడి వేసుకోవాలి, ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. గంగవాయల కూర, కందిపప్పు ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. దీన్ని మెత్తగా రుద్దుకోవాలి. దీన్ని ఇలా మెత్తగా రుద్దాలి. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. చింతపండు బదులు ఇట్లా నిమ్మకాయ పిండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక పప్పు రుద్దుడు అయిపోయింది. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. మళ్ళీ స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం. అందులో 2 చెంచాల కొబ్బరి నూనె పోసుకున్నాం. పోపిత్తులు వేసుకున్నాం, కళ్యామాకు వేసుకున్నాం, చెంచాడు అల్లం వెల్లిపాయ వేసుకున్నాం, 1/2 చెంచాడు ఇంగు వేసుకున్నాం. పచ్చివాసన దాకా గోలించుకొని ఇప్పుడు ఈ రుబ్బిన గంగవాయల కూర, కందిపప్పు ఇందులో పోసుకున్నాం. ఇది ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా చేసుకొని తినడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.